అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరు బాగుండాలి, అందులో నేను ఉండాలి. గుడ్ ఈవినింగ్ అందరికీ. ఇప్పుడైతే పని నుంచి వచ్చి ఫ్రెష్ అప్ అయినా అండి. ఫ్రెష్ అప్ అయినాక డైలీ చేసే పని ఏంటంటే పొద్దున సాయంత్రం ఇలా మా అమ్మకి అయితే ఇలా అగరబత్తి ముట్టిస్తానండి. అగరబత్తి ముట్టించినాక తర్వాత బ్యాగులకి అయితే టిఫిన్ డబ్బా బాటిల్ అయితే తీస్తాను. తర్వాత ఇక అన్నం ఉంటుంది, పొద్దున్న అయితే వండుతాం, అంటే వేస్తా. పొద్దున్న అయితే ఇవాళ నిన్న పొద్దున్న పప్పు ఉండే అండి. ఆ పప్పు మిగిలితే ఇవాళ పొద్దున్న తీసుకువెళ్ళిన. ఇప్పుడైతే అన్నం ఉంది, పొద్దున అన్నం ఏం ఖరాబ్ కాదండి. ఎందుకంటే కింద ప్లేట్లో నీళ్ళు పోసి పెడతా కాబట్టి ఖరాబ్ కాదు, మంచిగా ఉంటుంది అన్నం అయితే. పుల్లలు మంచిగా ఉన్నది. ఇప్పుడైతే ఈ అన్నానికి అయితే కూర అయితే లేదు, అందుకని ఇప్పుడైతే కారంను నూనె పోసుకొని అయితే తింటారన్నమాట. ఈ తర్వాత నీకు వచ్చేటప్పుడు అయితే నాకైతే రోజు కాళికామాత గుడికి అయితే వెళ్ళి వస్తానన్నమాట. నైట్ అయితే వచ్చే దారిలోనే కాళికామాత గుడి ఉన్నదన్నమాట. అక్కడ మొక్కేటప్పుడు అయ్యగారు అయితే నాకు ఇలా ప్రసాదం అయితే ఇస్తాడు, కంపల్సరీ రోజు ఇస్తాడండి. మనం ఎప్పుడు దర్శనానికి పోతామో గుడిలోకి అప్పుడు ప్రసాదం ఇస్తాడనమాట. ఈ తర్వాత ప్రసాదం తినేసిన, ఇప్పుడు కొంచెం ఉన్నది. ఇందులో అయితే కారం వెల్లిపాయ వేసుకొని తినాలి. తిన్న తర్వాత అయితే ఇక బోళ్ళు ఉన్నాయండి, చూడండి బోళ్ళు అయితే ఇన్ని ఉన్నాయి. బోల్ది అయితే ఇప్పుడు డైలీ అయితే రెండు సార్లు ఏం తోమనండి. ఇవాళ నైట్ తోమిన అంటే మళ్ళీ రేపు నైట్ తోముతా, ఒక్కదాన్ని కదా అండి. అందుకని బోళ్ళు అయితే ఎక్కువ పడాయి అనమాట. ఎప్పుడైనా ఒక ఏమైనా స్పెషల్ చేసుకుంటేనేమో బోళ్ళు ఎక్కువ పడతాయి. ఇక స్పెషల్గా ఇట్లా ఏం లేకపోతే ఉన్న దాంట్లోనే తిని వండుకుంటే మాత్రం బోళ్ళు అయితే తక్కువనే ఉంటాయి. అన్నం తినేసి అయితే బోళ్ళు అయితే తోముకోవాలండి. ఓకేనా? నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. బాయ్ అండి.